అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ కొడుకు కథ. రచన డబ్బుర ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా పేరు కమల్. ఆఫీసులో బిజీగా ఉండగా ఫోన్ మోగింది. అటువైపు అమ్మ. రేయ్, నాన్నగారి ఆరోగ్యం బాగుండడం లేదు. వీలు చూసుకుని వస్తానమ్మా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతాను అంతే. పనిలో పడిపోయాను. బెంగళూరులో కొత్త బ్రాంచ్ బాధ్యతను నా మీదే ఉంచారు. మరి తీరిక లేని పని. రోజు ఉదయం ఆఫీస్కి వెళితే ఎప్పుడో చీకటి పడ్డాక ఇంటికి రావడం, నా భార్య అవని వడ్డిస్తే ఏదో తిన్నాననిపించి తినడం చేస్తున్నాను. మాకు ఇంజనీరింగ్ చదివే కొడుకు అనిరుద్, ఎంబీబీఎస్ చదివే కూతురు ప్రజ్ఞ, ఇద్దరు వజ్రం లాంటి పిల్లలు. పిల్లలు కూడా అలక. మాతో ఎక్కువ సమయం గడపలేదంటూ ఒక ఆదివారం ఇద్దరు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని నాకున్న పనులు బాధ్యతలు వివరించి చెప్పా. అర్థం చేసుకున్నారు. ఇక నా భార్య అవని నాలో సగం. చెప్పాల్సిన పని లేదు, తనకు అన్నీ అర్థమైపోతుంటాయి. నన్ను ప్రేమించడం, నాతో సర్దుకుపోతూ సంతోషంగా జీవించడమే తన కర్తవ్యం అన్నట్టుగా ఉంటుంది అవని. అలాగని మా మధ్య గొడవలు లేవు అని, రావు అని కాదు. ఏ గొడవైనా సమస్య అయినా మా మధ్య మధ్య తుఫాను లాంటిది. మా ప్రేమాగ్నికి ఇట్టే కరిగిపోతుంది. మరి సరిగ్గా 2 వారాల తర్వాత అమ్మ నుండి ఫోన్. నాన్న ఇక లేడురా, త్వరగా బయలుదేరిరా, అంత్యక్రియలు జరపాలి. అటువైపు నుండి అమ్మ ఏడుపు. నాలో ఏ భావం లేదు, ఎక్కువ మాట్లాడనూ లేదు. వెంటనే బయలుదేరాను. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నాను. ఏడ్చి ఏడ్చి అమ్మ కళ్ళు దీనంగా ఉన్నాయి. ఎందుకు అమ్మని ఈ విషయంలో ఓదార్చాలి అనిపించలేదు. అక్కడే 11 రోజుల కార్యక్రమం ముగిసే వరకు ఉన్నాను. అమ్మమ్మ తాతయ్య వచ్చారు. తాతయ్య ఒక ఆత్మీయ హస్తం, ఒక అనురాగ బంధం. గతంలోకి వెళదాం. తాతయ్య అమ్మమ్మలకు అమ్మ ఒక్కతే కూతురు, ఒక కొడుకు వెంకటేశ్వర్లు. అమ్మ సిరిచందనను ఎంతో అపురూపంగా పెంచారు. పెళ్లి సమయానికి దూరపు బంధువైన రమణతో ఎంతో ఖర్చు పెట్టే వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందే వేరే ఆమెతో ప్రేమ వ్యవహారంలో ఉన్న రమణ పెళ్ళయ్యాక ఎప్పుడూ అమ్మతో గొడవలు పడుతూ ఉండడం, నాన్న అమ్మపై చేయి చేసుకోవడం, తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. నాన్న పని పాట లేకుండా ఎప్పుడు ఊర్లు తిరగడంతో ఇక అమ్మ నాన్నతో విడిపోవడానికి సిద్ధపడింది. ఆ నిర్ణయాన్ని అమ్మమ్మ తాతయ్యలకు చెప్పింది. నాన్న వేరొక ఆమెను ఇష్టపడి ఉండడం వల్ల ఇదే మంచిదని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించి బంధువుల సమక్షంలో వ్రాతపూర్వకంగా విడిపోయారు. అమ్మా నాన్న విడిపోయాక నాన్న ఆ ఊరి మొహం చూడలేదు. నెల తిరిగేసరికి అమ్మకు 4వ నెల గర్భంతో ఉందని తెలిసింది. ఇదే విషయాన్ని నాన్నకు కబురంపారు. నాన్న ఏం జరిగినా ససేమిరా రానన్నాడు. పుట్టబోయే బిడ్డకు కూడా తనతో ఏ సంబంధం వద్దన్నాడు. ఇక అప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య మాకు పెద్ద దిక్కుగా నిలబడ్డారు. అమ్మ తమ్ముడు వెంకటేశ్వర్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపు కాచాడు. అమ్మ కడుపులో నేనున్నానని తెలిసాక తన పెళ్లిని వాయిదా వేశాడు. నేను పుట్టగానే ఆత్మీయంగా నన్ను హత్తుకోవలసిన తండ్రి చేతుల స్థానంలో అంతకంటే ఆత్మీయంగా నన్ను తాకినవి మా తాతయ్య చేతులు. తాతయ్య చిక్కనైన మీసకట్టుతో గంభీరంగా ఉండేవాడు. ముద్దు మురిపాల మేనమామ పెంపకంలో ఎంతో ప్రేమను చవిచూశాను. జీవితంలో భర్త అని సౌభాగ్యాన్ని కోల్పోయిన భావనలో కొట్టుమిట్టాడుతున్న అమ్మ మనసుకు తేలికపరుస్తూ మమ్మల్ని తమ చల్లని నీడలో సేద తీర్చిన తాతయ్య కుటుంబం అంటే నాకు ప్రాణంతో సమానం. ఉగ్గు పెట్టి లాలపోసి సాంబ్రాణి పొగ వేసి నన్ను తన ఒడిలో సేద తీర్చే అమ్మమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు మా మేనమామ పెళ్లి పొరుగురు కళ్యాణితో జరిపించారు. కళ్యాణి అత్త ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందమైన మనసు తనది. నాకు 3వ సంవత్సరం వచ్చేసరికి మా ఇంట్లో మరో చిన్నారి అవని పుట్టింది, వెంకటేశ్వర్లు మామయ్య కూతురు. ఇక అప్పటి నుంచి నాకు మంచి తోడు దొరికింది. ఆటలు చదువు అల్లరితో మా ఇల్లు కలకల్లాడింది. కొద్ది రోజులకు అత్తయ్య మామయ్య విజయవాడకు మారారు. అప్పట్లో నేను 6వ తరగతి చదివేవాడిని. మామయ్య పర్యవేక్షణ తగ్గింది. అమ్మ తాతయ్య అమ్మమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటున్నా నేను చూసిన సినిమాల ప్రభావమో లేక నా తోటి స్నేహితుల ప్రభావమో కానీ నాకు కూడా నాన్న కావాలనిపించింది. ఊర్లో వేరే వాళ్లతో నాన్న అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళా. నన్ను చూసిన నాన్నలో ఏ భావం లేదు. ఆ అమ్మకు 2 కూతుళ్ళు. నన్ను అన్నా అని పిలవబోతే ఆ అమ్మ, ఎవడే మీకు అన్నా
అంటూ ఆ పిల్లల చెంపలు వాయగొట్టింది. విపరీతమైన ఆకలి. ఒక రోజంతా భోజనం లేదు. ఇంటి బయటే ఉన్న ఒళ్ళంతా చెమట వాసన. నాన్న తన పనులు తాను చేసుకుపోతున్నాడు. కనీసం నా ఉనికిని కూడా గుర్తించలేదు. నాన్న చూస్తుండగానే నీళ్లు నిండిన కళ్ళతో తిరిగి వచ్చేస్తుంటే ఆ నాన్నలో ఏ భావం లేదు. ఇక ఆ రోజు నుండి నాన్న అనే పదానికి నాలో ఏ భావోద్వేగం లేదు. నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి కళ్యాణి అత్త పరుగున వచ్చి హత్తుకుని ఏడుస్తుంది. ఇంట్లో అందరి కళ్ళల్లో కన్నీళ్లు. చిన్నపిల్లాడిని తప్పిపోయానని అన్ని చోట్ల వెదికారు. ఎవరో నా గురించి చెప్పారట. అందరూ నా బాధను అర్థం చేసుకున్నారు. అమ్మ వేడి నీళ్లతో స్నానం చేయించింది. అమ్మమ్మ వేడివేడిగా కమ్మని భోజనాన్ని వడ్డించింది. ఆ రోజు తాతయ్య ఒడిలో నిద్రపోయా. ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం మామయ్య నా కోసం కొత్త సైకిల్ కొని తీసుకొచ్చాడు. ఇంట్లో అందరి ప్రేమ నా కళ్ళు తెరిపించింది. ఇక ఆ రోజు నుండి నా కుటుంబం పట్ల ప్రేమ పెరిగింది. తాతయ్య వీలున్నప్పుడల్లా మంచి చెడు చెప్తూ నన్ను మంచి దారిలో పెట్టాడు. మంచి క్రమశిక్షణగా మెలుగుతూ పట్టుదలగా చదివా. ఉద్యోగాన్ని సాధించా. నన్నెంతో ప్రేమించి నా చుట్టూ తిరిగి నన్ను అల్లరి పెట్టి అవనితో నా పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళైన 2 నెలలకు ఉదయం ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న నేను ఒక్క క్షణం షాకులో ఉండిపోయా. మామయ్యకు అత్తయ్యకు యాక్సిడెంట్ అయ్యింది. కూరగాయలకు మార్కెట్కు వెళ్ళి తిరిగి వస్తుండగా కారు చాలా వేగంగా వచ్చి ఢీకొట్టింది. అప్పటికే ప్రాణం పోయింది. ఎవరో కొత్త కారు డ్రైవ్ చేస్తూ ఈ ఘోరం చేశారు. ఇంట్లో ఈ విషాదం ఎలా చెప్పాలో తెలియలేదు. గుండె రాయి చేసుకుని విషయం చెప్పా. హుటాహుటీన బయలుదేరి వెళ్ళాం. కరువు తీరా ఏడ్చాం. అంత్యక్రియలు జరిగిపోయాయి. నాకైతే నా నవ్వులు సంతోషాలు ఎవరో బలవంతంగా లాగేసినట్టు అనిపించింది. ఆప్యాయంగా నేను కోరినది వండి ప్రేమగా తినిపించే మరో అమ్మలాంటి అత్త జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలేవి. చిన్నప్పటి నుంచి నన్ను భుజాలపై మోస్తూ నా బాధ్యత అమ్మ బాధ్యతను గుండెల్లో మోస్తూ ప్రేమలు పంచిన మామయ్య రూపం గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు వరద గోదారి అయ్యేవి. నేనే అలా ఉంటే ఇక అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అవని గురించి చెప్పనక్కర్లేదు. ఇంట్లో అంతా కోల్పోయిన భావన. ఏ విషయం సంతోషాన్ని ఇవ్వట్లేదు. తాతయ్య భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. భగవద్గీత సారం మా అందరిలో కొద్ది మార్పు తెచ్చింది. మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజం. మనసు అంగీకరించాలి. తప్పదు. నా జీవితంలో అడగకముందే అన్నీ అమర్చడం మామయ్యకు బాగా తెలుసు. కంచం ముందు తినడానికి కూర్చుంటే కొసరి కొసరి వడ్డించడం, చదువుకునే చోట పుస్తకాలు కొని ఫీజులు కట్టడం, జేబులో ఖర్చుకు డబ్బు పెట్టడం, బాగోగులు చూడడం, మంచి చెడు చెప్పడం మామయ్యకు తాతయ్యకు చెల్లాయి. ఇది కదా మనసుని మంచి ముత్యాల్లా అంటిపెట్టుకున్న మధురమైన అనుబంధాలు. ఎలాగోలా కొద్దిగా కోలుకున్నాం. అవని కూడా కొంతవరకు మామూలు మనిషి అయింది. కాలం తెలివైనది. ఎలాంటి వారినైనా మరిపిస్తుంది. కాలం విలువైనది. కోల్పోయిన బంధాలను మరిపిస్తుంది. కాలం చురుకైనది. కొత్త బంధాలను కలుపుతుంది. కాలం క్రూరమైనది. కొందరిని దూరం చేస్తుంది. కాలం చల్లనైనది. తను చేసిన గాయాలు మాన్పుతుంది. కాలక్రమంలో నాకు 2 పిల్లలు. ప్రస్తుతం సరిగ్గా సంవత్సరం క్రితం అందరూ మోసం చేసి వదిలేస్తే నా తండ్రి అనే వ్యక్తి తిరిగి మాయమాటలతో నా తల్లి పంచన చేరాడు. పూర్తి అనారోగ్యంతో. అమ్మ జాలిపడింది. ఆ మనిషిని చేరదీయడానికి అమ్మమ్మ తాతయ్యను ఒప్పించింది. ఇక తప్పదన్నట్టు వాళ్ళు కూడా మానవత్వంతో ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుండి నేను ఆ వైపు వెళ్ళలేదు. ఆ మనిషిని కూడా చూడలేదు. తండ్రి అంటే ఉన్న ధైర్యాన్ని చిదిమేశాడు. కనీసం మామయ్య చావు బాధ పెట్టినా దానిలో కనీసం 1000వ వంతు కూడా ఈ తండ్రి అనే మనిషి మరణం నన్ను కదిలించలేదు. కనీసం మనిషిగా నా ఊహల్లో కూడా స్థానం సంపాదించలేకపోయాడు. తరువాత నేను బెంగళూరుకి వెళ్ళిపోయా. కాలక్రమంలో అమ్మమ్మ తాతయ్య కాలం చేశారు. అమ్మ ఇప్పుడు మాతోనే ఉంటుంది. నేను ఎలాంటి తండ్రినైతే చూశానో అలాంటి తండ్రిగా ఎవరూ ఉండకూడదు అనుకుంటున్నా. నా భార్యకు మంచి భర్తగా, నా పిల్లలకు ప్రేమను పంచి వారి జీవితాల్ని తీర్చిదిద్దే మంచి తండ్రిగా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతే చాలనిపిస్తుంది. నా తండ్రిని చూశాక సమాజంలో బిడ్డలంటే ప్రాణం పెట్టే తండ్రే కాదు, ఇలాంటి క్రూరమైన తండ్రి కూడా ఉంటాడు అనిపించాడు. ఏ బంధమైనా బాధ్యతైనా నిర్వర్తిస్తేనే, న్యాయం చేయగలిగితేనే ఆ బంధానికి గౌరవం ఉంటుంది. ఏ బంధంలో అయినా హక్కుతో పాటు నిర్వర్తించాల్సిన విధులు కూడా ఉంటాయి. ఏ వ్యక్తికైనా కుటుంబ ప్రేమ తప్పనిసరి. ముఖ్యంగా పసి హృదయాలకు తల్లి తండ్రి ప్రేమ తప్పనిసరి, అత్యవసరమైనది.
ఒకరి నిజ జీవిత కథ ఆధారంగా రచించిన కథ ఇది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.